అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి బండిల్కి సంబంధించి ఇటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్ వేశారు. ప్రతి దానిలో కూడా 25 ఓట్లకి ఒక కట్ట వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అత్యధికంగా వేయడం జరిగింది. ప్రతి దానికి 21 టేబుల్ ఉన్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికీ అభ్యర్థులందరూ కూడా ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే చెల్లని ఓట్లు అధికంగా ఉన్నాయి. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 25,000 ఓట్లు ఉన్నాయి. 25,000 ఓట్లలో ఈ రాత్రి వరకు ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఉపాధ్యాయుల ఎన్నికల్లో సైతం ఓటింగ్ ప్రక్రియలో చెల్లని ఓట్లు అధికంగా ఉంటున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత టిక్ మార్క్ పెట్టడము, సంతకం పెట్టడము, ఇలా ఆల్ఫాబెటికల్లో తప్పులు చేయడంతో చెల్లని ఓట్లు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య, పిఆర్టీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య కొద్దిగా లీడింగ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా టేబుల్ మీదకి కట్టలు కడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ క్రమంలో ఇక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి దాదాపుగా అత్యధికంగా చెల్లకుండా పోతున్నటువంటి అంటే 10% పైగా చెల్లకుండా ఉన్నటువంటి ఓట్లే అధికంగా ఉన్నాయని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులందరూ. ప్రధానంగా ట్రయాంగిల్ కాంపిటీషన్ ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అలాగే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంది. దీనిలో భాగంగా 2,55,000 పైచిలకు ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ ప్రక్రియలో సగం కంటే ఒకటి ఎవరికి ఎక్కువ వస్తే వారిని విజేతగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీనిలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు, అలాగే 2 గంటల నుంచి 10 గంటల వరకు, మళ్ళీ 10 గంటల నుంచి 6 గంటల వరకు 3 షిఫ్టుల వారీగా కౌంటింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. దీనిలో రిటర్నింగ్ అధికారి పమేల సత్పతి, ఇతర అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, ఇలా పలువురు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వాళ్ళు కట్టలు కడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ మాత్రము ఈరోజు సాయంత్రం 6 గంటలు 7 గంటల ప్రాంతంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఎవరు విజయం సాధిస్తారు, ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. అందరి దృష్టి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ పైన ఉంది. ఎందుకంటే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కేవలం 28,000 ఓటర్స్ ఉన్నారు. 28,000 ఓటర్లలో 24,000 ఓట్లు అంటే దాదాపు 91% పైన నమోదైంది. దీనిలో ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది ఎవరు విజేతగా నిలుస్తారు అనే దానిలో. ట్రెండ్స్ను బట్టి అయితే వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. అయితే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అత్యధికంగా 56 మంది అభ్యర్థులు బరిలో దిగడము, దీనిలో ప్రచారాలు హోరెత్తిపోవడము. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తమ యొక్క సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగడము, 3 బహిరంగ సభలను ఏర్పాటు చేయడం అనేది చెప్పుకోదగ్గ విశేషము. అలాగే భారతీయ జనతా పార్టీ కోసము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అలాగే ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రధానమైనటువంటి కార్యకర్తలు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. మరొక వైపు బీసీ నినాదము, బీఆర్ఎస్ సపోర్ట్తోని ప్రసన్న హరికృష్ణ రంగంలోకి దిగి అంతే ధీటుగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇవన్నీ ట్రెండ్స్ని గమనిస్తే ఒక ట్రయాంగిల్ కాంపిటీషన్ అనేది ఉన్నటువంటి పరిస్థితి. గెలుపు ఓటములను డిసైడ్ చేసే విధంగా చెల్లని ఓట్లు కూడా ఈసారి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే గతంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించి 23,000 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక్కడ కరీంనగర్లో సైతం 2019లో 11,000 పైన ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ దఫా 2,55,000 అంటే అప్రాక్సిమేట్లీ 25,000 ఓట్లు చెల్లకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధాన అభ్యర్థులందరూ సైతం. ఇప్పటికే వారు కౌంటింగ్ సరళిని, బండిల్స్ కట్టేటువంటి విధానాన్ని పరిశీలిస్తూ వెళ్తున్నటువంటి దృశ్యాలైతే మనకు కనబడుతున్నాయి. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతుంది. పట్టభద్రులకు సంబంధించిన రిజల్ట్ రావాలంటే దాదాపు 2 రోజులు సమయం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఈ అర్ధరాత్రి వరకు మనం ఫలితం వచ్చేలా ఉంది అని చెప్పి గమనించవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. నమస్తే. మరి ఇవాళ పొద్దున్నే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళ విధుల్లోకి మరి ఇన్ టైంలో రావడం జరిగింది. చాలా చక్కగా ఎలాంటి డిఫరెన్షియేషన్ లేకుండా వాళ్ళందరూ కూడా మరి సిస్టమేటిక్గా వాళ్ళు చేస్తున్నారు.
సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంకా 1/3 కూడా మనం చేరుకోలేకపోయాం. ఇది ఆల్మోస్ట్ ఆల్ మిడ్ నైట్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అనుకుంటున్నాం. కౌంటింగ్ అనేది కాకుండా ఇప్పుడు ఓన్లీ మరి చెల్లని ఓట్లను పక్కన పెడుతూ 25 బండిల్ చేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నది. సో ఈ చెల్లని ఓట్ల సంఖ్య కూడా మరి ఊహించిన దానికంటే ఎక్కువగా చెల్లని ఓట్లు ఉన్నాయి కాబట్టి అది కూడా కొంచెం ప్రమాదకారిగా కనబడుతున్నది. ఇవి రెండు తప్ప మిగతా అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. చెల్లని ఓట్లలో ముఖ్యంగా అయితే మరి 1, 2, 3లకు ముందు 0 వాళ్ళు చేసి ఉన్నారు. 01, 02, 03 అన్నారు. అంటే దానిలో వాళ్ళ ఇంటెన్షన్ సేమ్, పాపం తెలియకుండా 01 పెట్టారు. ఎందుకంటే జనరల్లీ ఎక్కడైనా 2 డిజిటెడ్ బాక్స్ ఉన్నప్పుడు మనమే 01 అంటాం, 23 ఉన్నప్పుడు 023 కూడా రాస్తుంటాం. అలా వాళ్ళు రాసి ఉన్నారు. మనం ఒక అప్పీల్ అయితే చేసి ఉన్నాం ఎలక్షన్ కమిషన్కి. మరి దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారని చూడాలి. అలాగే ఓన్ పెన్తో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అక్కడ ఏం జరిగింది, జనరల్లీ అక్కడ మార్కర్ పెన్, స్కెచ్ పెన్ ఆల్రెడీ ఇచ్చున్నారు, బట్ అయినా ఓన్ పెన్తో చేసి ఉన్నారు. ఇంకా కొద్దిమంది అయితే దానికి రౌండ్ అప్ చేశారు. 1, 2, 3 రాసి 1కి రౌండ్ అప్ చేయడం, లేదా 1 రాసి దానికి టిక్ పెట్టడం, ఇలాంటివి కూడా కొన్ని చేస్తున్నారు. ఏదేమైనా చెల్లని ఓట్లు ఎక్కువ ఉండడం అనేది కొంచెం బాధాకరంగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా 10% అయితే చెల్లని ఓట్లు ఉన్నట్టుగా కనబడతా ఉన్నారు. యాక్చువల్లీ ఖచ్చితంగా మనం చెప్పి ఉన్నాము, బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఇలాంటి నంబరే వేయాలి అని మనం చెప్పి ఉన్నాము. కాకపోతే మరి ఈవెన్ మరి ఏం జరిగిందా కానీ బహుశా ఇంటీరియరా లేకపోతే సిటీలో ఉన్న వాళ్ళకి హర్రీబరీలో మరి వచ్చి ఓటేయడంలో వాళ్ళు ఏమైనా టెన్షన్ పడి ఉన్నారా అని కానీ అవేర్నెస్ ఇంకా కొంచెం జరిగి ఉండాల్సి ఉండే. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ నేను అనుకుంటాను నైట్ అప్ టు 11 ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఆఫ్టర్ 11 PM మరి కౌంటింగ్ అనేది మొదలు కావచ్చు అనిపిస్తుంది. ట్రెండ్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నిండకుండా సౌండ్ ఇవ్వదు అని నేను ముందే చెప్పాను. ఇప్పుడు అదే పద్ధతి అక్కడ కొనసాగిస్తుంది. మరి ఇప్పుడు ఉత్సాహంగా ఓట్లు నమోదు చేసుకున్న వాళ్ళకు అవేర్నెస్ లేకనే తప్పుడుగా ఓట్లు నమోదు వేయడం జరిగింది. అవేర్నెస్ ఎందుకు ఇలా కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళకి అట్లనే తప్పు జరిగింది. జనరలీ అవేర్నెస్ అభ్యర్థుల ప్రకారంగా పర్టికులర్ ఈవెన్ మా ప్రకారంగా కూడా ఖచ్చితంగా చాలామందికి ఏ రకంగా ఉండాలి మనం కాంప్లైంట్స్ రూపంలో ఇచ్చాము, పేపర్ ప్రకటన రూపంలో ఇచ్చాము, సోషల్ మీడియాలో కూడా ఖచ్చితంగా ఇలాంటి 1, 2, 3లే వాడాలి అని మనం స్పష్టంగా ఇచ్చున్నాం. బట్ బహుశా అది టెన్షన్లోన ఏ రకంగా జరిగి ఉండొచ్చు, గతంలో కూడా జరిగినాయి. దానికి ఈసారి అలా జరగకూడదని మేము కూడా అవేర్నెస్ ఎక్కువనే చేసాం. చెల్ల నోట్లలో నాకే ఎక్కువ ఉంటాయి అనేది అట్లా మనం ఏం అనలేము. జనరలీ ఎక్కువ ఓట్లు ఎవరికి పడితే వాళ్ళ దానిలోనే ఉంటాయి. 100% మరి గతంలో కూడా నేను చెప్పి ఉన్నాను, ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోటి ఖచ్చితంగా మరి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి బయటపడతాడనే ధీమాతో నేను ఉన్నాను. సో ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్ డే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు మార్నింగ్ 7:30, 8 o'clockకి ఈ సెపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే 499 బూతులకు సంబంధించినటువంటి వ్యాలిడ్ ఓట్స్ అండ్ ఇన్వాలిడ్ ఓట్స్, చెల్లేటువంటి ఓట్లు చెల్లని ఓట్లకు సంబంధించినటువంటి సెపరేషన్ స్టార్ట్ అయింది. మొత్తం 21 కౌంటర్స్ పైన ఆ విధంగా స్టార్ట్ అయింది. కొన్ని కౌంటర్స్ లోపల ఇప్పటి వరకు 5 బూతులకు సంబంధించినటువంటి ఆ సెపరేషన్ పూర్తయింది. కొన్ని కౌంటర్స్ పైన 6 బూతులకు సంబంధించినటువంటి సెపరేషన్ పూర్తయింది. అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు ఒక 120 బూతులకు సంబంధించినటువంటి కంప్లీట్ సెపరేషన్ పూర్తయింది. ఇంకా అంటే 120 అంటే ఆల్మోస్ట్ ఇంకా 380 బూతులకు సంబంధించినటువంటి సెపరేషన్ జరగాలి. అంటే సుమారుగా మనకు నైట్ 11-12 వరకు ఈ సెపరేషన్ ప్రాసెస్ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెపరేషన్ జరిగిందో అంటే ఎన్ని ఓట్లు, ఎన్ని బ్యాలెట్ పేపర్స్ కంప్లీట్గా ఇన్వాలిడ్గా ఉన్నాయి, ఎన్ని బ్యాలెట్ పేపర్స్ వ్యాలిడ్గా ఉన్నాయి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ మనకు నైట్ 11-12 వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మళ్ళీ వ్యాలిడ్ ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కాబట్టి రేపు ఈ టైం నాటికి అసలు నిజమైనటువంటి ట్రెండ్ ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమయ్యేటువంటి, అంటే మనకు కానీ మీకు కానీ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సార్ ఇన్వాలిడ్లో అంటే ఎట్లా కావాలని వాంటెడ్గా వేసినట్టు కనిపిస్తుందా? ఫస్ట్ ప్రయారిటీకి సంబంధించి అంటే కావాలని వేసారా లేకపోతే తెలియకుండా వేసారా? జనరల్గా కావాలని ఎవరు వేయరండి. అంటే ఇది రేర్గా జరిగేటువంటి, అంటే రెగ్యులర్ ఎలక్షన్ ప్రాసెస్ కాదు, ఇది 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నిక. కాబట్టి చాలా మందికి కొంతమందికి అవగాహన లోపం వల్ల ఏ విధంగా ఓటింగ్ వేయాలో అర్థం కాక చాలా మంది వేశారు, దానివల్ల ఇన్వాలిడ్ గా మారాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.